Hello everyone, and this is another vlog. ఈరోజు బేసిక్ ఏంటంటే హాలిడే. ఐ వాంట్ టు గెట్ అవుట్ సమ్వేర్. సో రెగ్యులర్గా నేను ట్రావెల్ చేసేది ఇదే రూట్. ఈ రూట్లో ఒక సీనిక్ ప్లేస్ ఉంటుంది. సో ఐ వాంట్ టు విజిట్ దోస్ ప్లేసెస్ ఫర్ దాట్ ప్లేస్. బేసిక్గా ప్లేస్ పేరు ఏంటంటే సారంగపూర్. ఇదే సారంగపూర్ ఆల్రెడీ వచ్చేసాను. రోజు రెగ్యులర్గా వేరే రకంగా కమ్యూట్ చేస్తుండే, నేను బైక్ పైన కాకుండా బేసిక్గా కార్లో అట్లా వెళ్తుండే. బట్ ఈరోజు ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ బైక్. దిస్ ఈజ్ సారంగపూర్ ఫారెస్ట్. జగిత్యాలకి దగ్గరలో ఒక మంచి ప్లేస్ అంటే ఇదే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఐ వాంట్ టు గో టు దాట్ ప్లేసెస్. మోస్ట్ ఆఫ్ ద ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడ అవుతాయి దగ్గరలో. వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్. ఎక్కడ వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. లెట్స్ టేక్ ఎ రైట్ హ్యాండ్ హియర్. I just want to go to deep of the forest. No plan, nothing. I just want to roam. యాక్చువల్లీ సమ్మర్లో వద్దాం అనుకున్నా. సమ్మర్లో ఇట్లాంటి గ్రీన్ లష్ ఏం లేకుంటుండే. ఈ చిన్న చిన్న ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గ్రాస్ కూడా తక్కువ ఉన్నది. ఇది లేనప్పుడే, ఈ మాత్రం కూడా గ్రాస్ లేనప్పుడే ఒకసారి మొత్తం ప్లెయిన్గా ఇట్లా ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ డ్యూ టు వర్క్ అసలు ఈసారి హాలిడేస్ లేవు, మొత్తానికే లేవు ఈ మంత్లో. సో ఐఎమ్ అన్ఏబుల్ టు గో ఎనీవేర్. ఈరోజు ఒక రోజు లక్కీగా దొరికింది. సో ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. The best part is you can also witness those peacocks. కనిపించిందా? కెమెరా ఆఫ్ చేయాల్సింది లేకుండా. My mother saw this video. If my mother see this video, she'll kick me like anything. Don't have any clue where I'm heading to.
బేసిక్గా ఇదే నా టైర్. అమ్మ, no one is around me and just my bike. Just want a photo with my bike. No one is there around me, so ఈ తిప్పాలి తప్పవిగా. బేసిక్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వాట్ వీ కెన్ డూ అనేది ఒక థింగ్. సో ఆ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఉన్న సిచ్యువేషన్స్లో ఇదైతేనే చేస్తా అదైతేనే చేస్తా అని చెప్పి చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన. అండ్ ఐ థింక్ టైం అంతా వేస్ట్ చేసిన. సో ఇట్లాంటివి ఏదో మాట్లాడుతున్నా చేస్తున్నా. డోంట్ నో వెదర్ దిస్ ఈజ్ వర్త్ ఆర్ నాట్. చలో లెట్స్ సీ. యాక్చువల్లీ నేను వచ్చిన రూట్ అటు సైడ్ నుంచి ఇట్లా అటు తిరిగి ఇటు వచ్చేసిన. ఐ థింక్ ఇట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. దెర్ ఈస్ ద రోడ్ అక్కడ నేను వచ్చిన రూటే ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కి క్లైమ్ చేసి అటు డిసెండ్ అయితే ఎట్లుంటుందా అని ఆలోచిస్తున్నా. స్టోరేజ్ SD కార్డ్లోకి పెట్టడం మర్చిపోయినా. I found the route. This is the best part, finding the route. యాక్చువల్లీ ఈ రూట్లో పైకి వద్దాం అనుకున్నా, బట్ ఎంత గడ్డి ఎట్లుంటుందో అని చెప్పి ఒక థాట్ ఉండే. సో ఆ రూట్లో వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే రూట్లో పైకి వచ్చాయి. నైస్. అండ్ ఇప్పుడు ఇంకో రూట్ చూసుకుందాం. లాస్ట్ టైం మా టీచర్స్ నా బర్త్డే ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో సెలబ్రేట్ చేశారు. దిస్ ద స్పాట్. అంటే వేరే దగ్గర చేసి ఉండే, అక్కడ ఏమైందంటే అది ఇంకా బాగుండే ప్లేస్. ఐల్ షో యూ దట్ ఆల్సో. కానీ అక్కడ ఏమైందంటే కోతులు వచ్చేసినాయి. ఈవెన్ కేక్ కట్ చేసే టైం కూడా ఇవ్వలేదు. అవి అన్నీ పైకి వచ్చేసినట్టు అయిపోయింది. ఇక్కడ సెలబ్రేట్ చేశారు. ఇందాక మనం ఆ గుట్ట ఏదైతే చూసినామో దానికి ఆపోజిట్ ఆ రూట్. ఇప్పుడు దానికి బ్యాక్ సైడ్ వచ్చినాం. నాకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ బైక్కి పంక్చర్ ఉండే. మరి అవి లీక్ అవుతాయా ఉంటాయి అనేది చూసుకోవాలి. ఇంకొక పీకాక్ని దగ్గర నుంచి విట్నెస్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏం అనిపించట్లేదు. హోప్ఫుల్లీ స్నేక్స్ అలాంటివి ఉండొద్దు.
వాటి ఏరియాకి వచ్చి వాటిని ఉండొద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ కానీ బట్ nice place to park. ఈ పార్కింగ్ స్పేస్ ఏదో బాగుంది. ఇట్స్ 12:30. అంతా బాగానే ఉంది కానీ అనేసి ఏంటంటే ఇంకొకరు ఉంటే నాకు ఫొటోస్ తీయడానికి బాగుంటుండే, ఇంత మంచి ప్లేస్. బట్ యాక్చువల్లీ ఇట్లాంటి ప్లేసెస్ ఒక్కరిని ఎక్స్ప్లోర్ చేయడం అంటేనే ఇష్టం నాకు. బట్ నా వీడియోస్ తీయడానికైనా లేదంటే ఫొటోస్ తీయడానికైనా ఇంకొకరు ఉంటే బాగుండు అనిపించింది ఫస్ట్ టైం. ఏంటంటే ఇక్కడ మైనస్ థింగ్ ఏంటంటే చాలా వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి దోమలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న దోమలు. సో ఒక ప్లేస్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన. బట్ నైస్. ఇటు నుంచి వచ్చానో తెలియదు. అనిపించింది కొంచెం పైకి వెళ్దాం. This is the top view. బాగుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు విజిట్. ఆఫ్ రోడ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. ఆ కేపబుల్ బైక్ లేకున్నా కానీ మేనేజ్ చేస్తున్నా. అంటే ఐ వాంట్ టు గో ఇన్ టు దాట్. ఎలాగైతే ఇది వర్కౌట్ అయితే వీ కెన్ ప్లాన్ ఫర్దర్. సూపర్. సూపర్ అండి. సార్ యాక్షన్ అట్లేదు. So much fun.
ఎక్స్పీరియన్స్ మాత్రం అల్టిమేట్ ఉంది, అసలు టాప్ నాచ్. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఒక వాటర్ బాటిల్ లేదంటే ఏదైనా కూల్ డ్రింక్ తెచ్చుకుంటే బాగుండు. అవి అని ఇవని ఎక్కడెక్కడికో పోతాం, మనకు అవన్నీ అవసరం లేదు. పక్కన ఉన్న ఫారెస్ట్లు లేదంటే ఏవో కొండలు గుట్టలు అడవులు ఇంకేమున్నాయి, చెరువులు ఎక్స్ప్లోర్ చేస్తే చాలు. Now the plan is to get down off this hill. ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకో నాకు మళ్ళీ ఒకసారి అక్కడ డ్రిఫ్ట్స్ చేద్దామని ఉంది. అట్లా ఇవన్నీ మనం పడేసిన గీతలే. ఏంటంటే లెస్ వెయిట్ ఉన్న బైక్ అడ్వాంటేజెస్ ఏంటంటే వీకెండ్ అంటే నాకు ఈ ట్రయల్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను ఓన్గానే చేస్తున్నా, కానీ ఎక్కడ ఎట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదన్నా సెషన్స్ అటెండ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. సో ఇప్పటివరకైతే నాకు ఈ బైక్ అనేది కొంచెం ఈజీగా ఉంది. వన్స్ ఐ గెట్ యూస్ టు దిస్ I can do on big bikes. Chalo, let's see how I will get down. కొంచెం రిస్కీ ఉంది. Couldn't find any route. ఫుల్ గ్రాస్ ఉంది. ఫుల్ ఈ రాళ్ళలో ఏమి ఉండొద్దు. Yeah. Nice. Good. Cool. నైస్ అమ్మా, సూపర్ ఫన్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, ఇట్స్ ఫినిష్డ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇప్పటి నుంచో అనుకున్నా, ఇలా అయిపోయింది. సో ఐమ్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. చేయాల్సిన పని చేయాలి.